మరొక పర్యాయం మనందరం కూడా ఈ విధంగా కలిసి ప్రభుని స్తుతించడానికి ప్రభు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి ఇప్పుడు ఎల్లప్పుడూ యుగాయుగములు ఆయనకి స్తుతి ఘనత మహిమ ప్రభావాలు ఆరోపించబడును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని చేత ప్రేమింపబడి క్రీస్తు రక్తులు కడగబడి పరిశుద్ధ సంఘంగా క్రీస్తు వధువు సంఘంగా సిద్ధపడుతున్నటువంటి మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసు నామములో అందరికీ షలోం. దేవుని కృపా సమాధానాలు ప్రభు మనెల్లరికి అనుగ్రహించును గాక. ప్రియమైన దేవుని బిడ్డారా, మనం యోహాను రాసినటువంటి శుభవార్తను ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ యోహాను సువార్త ధ్యానంలో మనం ఇప్పటికే 13వ అధ్యాయంలో నుండి 14 పూర్తి చేసుకోవడానికే సిద్ధంగా ఉంటూ 14వ అధ్యాయంలో చాలా భాగం మనం పూర్తి చేసుకోవడానికి దేవుడు సహాయం చేశారు. మనం యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క చరిత్రలో, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ఆ యొక్క స్టోరీలో, ప్రభుల వారి యొక్క జీవిత చరిత్రలో మనం క్రమంగా యోహాను సువార్తను ధ్యానం చేస్తుండగా ఈ రోజుకి మనం ఎక్కడున్నామంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఇక మరణం పొందటానికి ముందు రాత్రి, మరణం పొందటానికి ముందు రాత్రి ఆయన తన శిష్యులతో పస్కా విందు చేసిన విధానాన్ని, అలాగే ఆయన తన శిష్యులు విస్తరించి మాట్లాడుతున్నటువంటి సందర్భాలను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభుల వారు తన శిష్యులతో మాట్లాడుతూ అనేక విషయాలు వారితో మాట్లాడుతూ వారికి ప్రస్ఫుటంగా తెలియపరుస్తూ ఉన్నారు. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారికి ఇప్పటికే అనేక విషయాలు వారితో మాట్లాడేట్లు మనం చూస్తూ ఉన్నాం. 13వ అధ్యాయంలో పస్కా విందు చేశారు. విందులో యేసు వారు శిష్యుల యొక్క పాదాలు కడిగారు. ఆ యొక్క విందులో యేసు ప్రభుల వారు నన్ను అక్కడ అప్పగిస్తాడు అని చెప్పారు. అది ఎవరో తెలుసుకోమని పేతురు యోహానుని అడిగితే నేను ఎవరైతే ముక్క ముంచి ఇస్తానో వాడే అని చెప్పి యేసు వారు ముక్క ముంచి ఇవ్వగానే యూదా ఇస్కరియోతు ఆ మొక్క తీసుకున్న వెంటనే ఆ యొక్క అతనిలోనికి వాడిలోనికి అపవాది ప్రవేశించగానే అక్కడి నుంచి వాడు బయటికి వెళ్ళిపోయాడు. అపవాది ప్రవేశించినప్పుడు యూదా ఇస్కరియోతు బయటికి వెళ్ళిపోగానే మరిన్ని విషయాలు తన శిష్యులతో ప్రభుల వారు మాట్లాడుతూ అనేక విషయాలు ప్రభువారు వారికి తెలియపరుస్తూ పరలోక రాజ్యం గురించి, పరలోక రాజ్యాన్ని ఎలా చేరగలము అనే విషయం గురించి, ఆయనను ప్రేమించే వారికి దాచి ఉంచబడిన మేలు గురించి, అలాగే ఆయన ప్రేమించే వారికి దాచబడినటువంటి ఆశీర్వాదాల గురించి, ఇలా కొన్ని విషయాలు మాట్లాడుకుంటూ ఆయన విస్తరించి మాట్లాడుతూ ఉన్నారు. ఆయన మాట్లాడుతున్నటువంటి మాటల్లో మనం గమనించగలిగితే శిష్యులకు కొన్ని అభయాన్ని కూడా ఇస్తూ ఉన్నారు. తన శిష్యుల ఆయన ఎడబాటు తర్వాత ఆయన యొక్క పరలోక రాజ్యానికి ఆయన వేధించిన తర్వాత, ఆ పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత శిష్యులు ఒంటరిగా ఉండాలా అనేటువంటి ఆలోచన శిష్యుల్లో వచ్చినట్లు యేసువారు గమనించి యేసువారు శిష్యులతో మాట్లాడడం ప్రారంభిస్తూ ఉన్నారు. ఆ మాటలు ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేయడానికి ప్రారంభిస్తాయి. చూడండి, ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చదువుదాం. నేను మీ యొద్దగా ఉండగానే ఈ మాటలు మీతో చెప్తేని ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకం చేయను. దేవునికి స్తోత్రం. ఇక్కడ పరిశుద్ధాత్మను గురించి యేసుక్రీస్తు ప్రభుల వారు మాట్లాడుతూ పరిశుద్ధాత్మను యొక్క వాగ్దానాన్ని తన శిష్యులకు ప్రభుల వారు ఇస్తూ ఉన్నారు. ఈ పరిశుద్ధాత్మ అనేది, లేకపోతే ఈ పరిశుద్ధాత్మ అనేది ఎవరు అని మనం ఆలోచన చేస్తే దేవునిలో ఒక భాగము పరిశుద్ధాత్ముడు. ఆయన దేవునిలో ఒక భాగము, ఆయనే దేవుడై ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటే అనేక విషయాలు, అనేక పర్యాయాలు పరిశుద్ధాత్ముని దేవునిగా పోల్చినట్లు మనం చూస్తూ ఉన్నాం. అనేక పర్యాయాలు అనగా అపోస్తల కార్యగ్రంథం 5వ అధ్యాయం 3వ వచనంలోను, అలాగే 28వ అధ్యాయం 25వ వచనంలోను, 2వ కొరింథీ 6:16లోను, హెబ్రీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 7-9 వచనాల్లోనూ పరిశుద్ధాత్మని దేవునిగా పోల్చి రాయబడేది. అంతేకాదు ఆయన ఒక ఆత్మ అని చెప్పబడింది. ఆదికాండము 1వ అధ్యాయం 2వ వచనంలోను,
న్యాయాధిపతులు 3వ అధ్యాయం 10వ వచనంలోను. అలాగే ఇంకా మనం చూస్తే ఆయన నిత్యుడు, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వచనంలో ఆయన నిత్యుడు అని రాయబడింది. అంతేకాదు ఆయన సెల్ఫ్ ఎగ్జిస్టెంట్ గాడ్, అనగా ఆయన తనకు తానుగా ఉన్నవాడుగా రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 2వ వచనంలో రాయబడింది. ఆయన ఓపెన్ ప్రెసెంట్, ఆయన అన్ని చోట్ల ఉండగలిగిన వాడు అని చెప్పి కీర్తనకారుడు 139వ కీర్తన 7-8 వచనాల్లో రాశాడు. ఇలాగా మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన శక్తిమంతుడని జకర్యా 12:10లో రాయబడింది. అలాగే ఆయన సృష్టిలో ఉన్నాడని, సృష్టి కార్యాల్లో ఉన్నాడని ఆదికాండం 1-2 వచనాల్లో తెలియపరుస్తూ ఉంది. ఆయన వాక్యాన్ని వ్రాయడానికి సంఘాన్ని ప్రోత్సహించాడని 2 పేతురు 1:21 వచనంలో వ్రాయబడింది. అనే పరిశుద్ధాత్ముడు అనగా ఆయన దైవత్వం కలిగిన వాడు, ఆయన దేవుడై ఉన్నాడు, ఆయన దేవునిలో ఒక భాగమై ఉన్నాడు. మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మగా ఉన్నవాడు. మనం ఆరాధించుతున్నటువంటి దేవుడు త్రియేకుడు అనగా ఒక్కడే కానీ ముగ్గురుగా కనిపించినవాడు. ఆయన ముగ్గురుగా కనిపించినవాడు, స్టిల్ ఆయన ఒక్కడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మీకు మంచి ఉదాహరణ చెబుతాను. కోడిగుడ్డు 1, 2, 3 అండి, ఒకటే. కానీ కోడిగుడ్లు ఎన్ని భాగాలు ఉంటాయి? 3 భాగాలు ఉంటాయి. పైన పెంకు ఉంటుంది, లోపడేమో తెల్ల సొన ఉంటుంది, లోపల పసుపు సొన ఉంటుంది. 3 భాగాలు ఉంటాయి. కానీ 3 మనం ఏమంటామండి? గుడ్డే అంటాం. మీకు మాట ఏమైనా ఇది ఎన్ని ఏళ్ళు అండి? 1 ఏళ్ళు. కానీ వేళ్ళు ఎన్ని భాగాలు ఉన్నాయండి? 3, 1, 2, 3 మొక్కలు ఉన్నాయి. అలాగే దేవునిలో 3 భాగాలు ఉన్నాయి. దేవునిలో ముగ్గురు, ఆయన ముగ్గురుగా ఉన్నవాడు, కానీ స్టిల్ ఆయన ఒక్కడే ఉన్నవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అనగా పరిశుద్ధాత్ముడు ఆయనలో ఒక భాగము. ఆయన పరిశుద్ధాత్ముడు దేవుడై ఉన్నాడు. అయితే సంఘకాలంలోనికి మనం వచ్చేసరికి, సంఘంలో మనం చూసేసరికి తండ్రి అయిన దేవుడు సృష్టికర్తగా కనబడతాడు. యేసుక్రీస్తు ప్రభువుల వారు సంఘం కొరకు తన ప్రాణం పెట్టిన వానికి కనబడతాడు. అయితే పరిశుద్ధాత్ముడు సంఘాన్ని బలపరిచేవాడిగా, దేవుని రాకడ కొరకు సిద్ధపరిచేవాడిగా పరిశుద్ధాత్ముడు కనబడతాడు. అయితే యేసుక్రీస్తు ప్రభువుల వారు తన శిష్యులతో మాట్లాడుతున్నారు. మీరు దిగులు పడాల్సిన అవసరం లేదు, మీరు వేదన పడాల్సిన అవసరం లేదు, నేను ఉన్నాను అనేటువంటి బెంగ మీకు ఉండాల్సిన అవసరం లేదు. ఎందుచేతనంటే నేను వెళ్ళిన తర్వాత మీకు ఒక ఆదరణకర్తను నేను పంపిస్తాను. చూడండి 16వ అధ్యాయంలో మనం చూస్తే 7వ వచనంలో అక్కడ చక్కగా మాట్లాడుతూ ఉంటాడు. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవడం వలన మీకు ప్రయోజనకరం. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. అంటే యేసు ప్రభువుల వారు డిపార్చర్ అయిన తర్వాత, ఆయన వెళ్ళిన తర్వాత ఆయన సంఘము కొరకు తన ఆత్మను ఆయన పంపించడానికి ఇష్టపడతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అదే మాట చెబుతున్నాను, నేను వెళ్ళాలి, నేను వెళ్తే కానీ ఆదరణకర్త మీ యొద్దకు రాడు. అనగా ఆయన లేడా అంటే ఆయన ఉన్నవాడే. ఆయన యేసు ప్రభువుల వారితో ఉన్నాడు, తండ్రితో ఉన్నాడు. ఆయన యేసు ప్రభువుల వారు ఉన్న కాలంలో కూడా పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. అయినప్పటికీ ఆయన సంఘ ప్రయోజనం కొరకు, సంఘ కాలంలో సంఘంలో తన ఇన్వాల్వ్మెంట్ కోసం ఆయన తన పంపించవలసిన వాడై ఉన్నాడు, పనిని అప్పగింపవలసిన వాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటే యేసుక్రీస్తు ప్రభువుల వారు ఈ మాటలు చెబుతూ ఈ 14, 16 అధ్యాయాల్లో, అనగా ఆ చివరి రాత్రి ఆయన యొక్క భోజన కాలంలో ఆయన పరిశుద్ధాత్ముడి గురించి మాట్లాడినటువంటి 4 విషయాలు మాట్లాడాడు. ఆయన పరిశుద్ధాత్మ గురించి 4 విషయాలు చెప్పాడు. ఆయన ఆ పరిశుద్ధాత్ముడు ఏం చేస్తారో అని 4 విషయాలు ఆయన ప్రకటించారు. ఆ 4 విషయాలు ఈరోజు మీకు నేను చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటిగా పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడో ఆయన చివరిలో సన శిష్యులతో మాట్లాడారో ఆ మాట మీకు జ్ఞాపకం చేస్తాను. 16వ అధ్యాయము 13వ వచనం చూడండి. అయితే ఆయన సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. మొట్టమొదటి సంఘాన్ని ఆయన ఏం చేస్తాడంటే సత్యములోనికి నడిపిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు చేసే మొట్టమొదటి పని ఏంటంటే సత్యములోనికి నడిపిస్తాడు. అక్కడ రాయబడుతున్న మాట ఏంటంటే మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపిస్తాడు. మొట్టమొదటి పరిశుద్ధాత్ముడు చేసేటువంటి మొట్టమొదటి పని ఏంటంటే మనలను
ఒక మార్గము నుండి, ఒక స్థితి నుండి మరొక స్థితికి నడిపిస్తాడు. ఒక చోట నుండి మరో చోటకి నడిపిస్తాడు. ఆయన ఒక ఆలోచనలో నుంచి మరొక ఆలోచనలోనికి నడిపిస్తాడు. ఆ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తుంటే, ఒక విశ్వాస జీవితంలో పరిశుద్ధాత్ముడు చేసేటువంటి మొట్టమొదటి పని ఏంటో మనం జ్ఞాపకం చేసుకున్నది. చూడండి, 16వ అధ్యాయము 8వ వచనం, ఆయన వచ్చి పాపమును గుర్చియు నీతిని గుర్చియు తీర్పును గుర్చియు లోకమును ఒప్పుకొన చేయను. పరిశుద్ధాత్ముడు ఒక విశ్వాసి లేక ఒక వ్యక్తి జీవితంలో చేసేటువంటి మొట్టమొదటి పని ఏంటంటే, పాపమును గురించి ఒప్పుకొన చేస్తాడు. అంటే వాడి పాపాన్ని ఒప్పుకునేటట్టు చేస్తాడు పరిశుద్ధాత్ముడు. వాడి పాపాన్ని విడిచిపెట్టు చేస్తాడు పరిశుద్ధాత్ముడు. అనగా పరిశుద్ధాత్ముడు కలిగి ఉండడం అంటే, వాడి పాపములను విడిచిపెట్టడం. మనం రాత్రి ఉపవాస కూడికలో ఇతర ప్రార్థన మనం నేర్చుకున్నాం. ఒకడు పరిసయుడు, మరొకడు సుంకరి. పరిసయుడు ప్రార్థన ఎలా చేశాడు? తను మెచ్చుకుంటూ, తన భక్తిని బట్టి ఉప్పొంగుతూ దేవుని సన్నిధిలో తను హెచ్చించుకుంటూ ప్రార్థన చేశాడు. కానీ సుంకరి ఎలా ప్రార్థన చేశాడు? తన పాపములను ఒప్పుకుంటూ ప్రార్థన చేశాడు. నేను పాపిని తండ్రి, నన్ను క్షమించు, నన్ను కనికరించు అని ప్రార్థన చేశాడు. ఇందులో ఎవరు పరిశుద్ధాత్మ నింపబడిన వాడయ్యా అంటే, సుంకరే పరిశుద్ధాత్మతో నింపబడినవాడు, పరిశుద్ధాత్మ చేత ఆకర్షింపబడినటువంటి వాడు, పరిశుద్ధాత్మ చేత బలపరచబడిన వాడు. అందుకనే అతని ప్రార్థన దేవుడు అంగీకరించి అతను నీతిమంతుడిగా తీర్చాడు. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని జ్ఞాపకం చేసుకుందాం. ఆయన సత్యంలోనే నడిపిస్తాడు. అనగా ఆయన ఒక విశ్వాసిని, ఒక మనిషిని, ఒక వ్యక్తిని ఆయన లోకములో నుండి క్రీస్తులోనికి, లోకంలో నుండి పరిశుద్ధతలోనికి, పాపములో నుండి పవిత్రతలోనికి, నరకము నుండి పరలోకానికి పరిశుద్ధాత్ముడు నడిపిస్తాడు. ఆ పరిశుద్ధాత్ముడు చేసేటువంటి పనిలో మొట్టమొదటి పని ఏంటంటే, విశ్వాసిని పవిత్రుడిగా మార్చడమే. నమ్మితే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఇంకా పవిత్రతను పొందలేకపోతున్నామంటే, ఒకవేళ మనం ఇంకా పరిశుద్ధత పొందలేకపోతున్నామంటే, మనం ఇంకా పాపమును విడిచిపెట్టలేకపోతున్నామంటే కారణం ఏంటంటే, మనలో పరిశుద్ధాత్మ దేవుడు పని చేయడం లేదు. పరిశుద్ధాత్ముడు పని చేసేవాడు ఎప్పటికీ పాపము చేయలేడు. మొట్టమొదటిగా ఆయన సత్యములోనికి నడిపిస్తాడు. అనగా ఆయన సత్యములోనికి, అనగా వాక్యములోనికి, క్రీస్తులోనికి నడిపిస్తాడు. ఇక రెండవది ఆయన చేసే పని ఏంటో మనం నేర్చుకుందాం. చూడండి, 26వ వచనాన్ని మనం 14వ అధ్యాయము 26వ వచనం. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి, సమస్తమును మీకు ఆయన ఏం చేస్తాడు? బోధిస్తాడు. రెండవది పరిశుద్ధాత్ముడు చేసేది, రెండవ మాట ఏంటంటే బోధిస్తాడు. మీ చాలా మంది అనుకునే విషయం ఏంటంటే, సేవకుడే మాట్లాడతాడు అనుకుంటారు. కానీ వాక్యులు అంటాడు, మీరు నిలబడండి, మీరేం మాట్లాడాలో నేనే నేర్పిస్తానంటాడు. ఇక్కడ సేవకుడు నిలబడతాడు, కానీ సేవకుల్లో నుండి దేవుడే మాట్లాడతాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్దాం. పరిశుద్ధాత్ముడు బోధిస్తాడు. ఆయన ఏం బోధిస్తాడు? ఏ విషయాలు బోధిస్తాడు? 16వ అధ్యాయము 13వ వచనం 2వ భాగంలో మనం చూస్తే, ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియచేయను. ఆయన నా వాటిలోనివి తీసుకుని మీకు తెలియచేయను గనుక నన్ను మహిమపరచును. అనగా పరిశుద్ధాత్ముడు బోధిస్తే ఏ విషయాలు బోధిస్తాడా అంటే, క్రొత్త విషయాలు ఏమి బోధించడం. మరి ఏ విషయాలు బోధిస్తాడంటే, అప్పటికే యేసువారు బోధించిన విషయాలను సర్వోన్నతుడైన దేవుడు సంఘానికి, లోకానికి ప్రకటించినటువంటి విషయాలను, సంఘానికి దేవుడు ఇచ్చినటువంటి గ్రంథముల నుండి ఆయన తిరిగి మనకు బోధిస్తాడు. అందుకోసమని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆయన బోధలు, ఆయన బోధించేటువంటి మాటలు, ఆయన ప్రకటించేటువంటి మాటలు, ఆయన వినిపించేటువంటి మాటలు మనం విన్నప్పుడు
ఏ సేవకుడైన వాక్యాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు, ఏ సేవకుడైన వాక్యాన్ని బోధిస్తూ మాట్లాడుతూ ఉన్నప్పుడు మనం గ్రహించవలసినటువంటి పని ఏంటంటే, ఇది సేవకుని బోధ లేకపోతే పరిశుద్ధాత్ముని బోధ. అది మనకు తెలియాలంటే ఒకటే పని చేయాలి. బోధించేది పరిశుద్ధాత్ముడా లేకపోతే మనుషుడా, అది మనకు తెలియాలంటే ఒకటి పని చేయాలి. బెరయా సంఘం వారు చేసిన పని చేయాలి. ఏం చేసేవారు బెరయా సంఘం వారు? వాక్యములో లేఖనాల్లో అలాగున ఉన్నవో లేవో పరిశీలన చేసేవారట. ఎవరైనా వచ్చి ఏదైనా మాట చెబుతున్నప్పుడు, ఎవరైనా వచ్చి వాక్యం చెబుతూ ఉన్నప్పుడు, ఎవరైనా వచ్చి ఏదైనా విషయాలు చెబుతున్నప్పుడు వీడు అబద్ధ బోధకుడా సత్యమైన బోధకుడా అని తెలియాలంటే వాక్యాన్ని మనం ఏం చేయాలి? సరి చూసుకుంటూ ఉండాలి. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు రెండవదిగా ఏం చేస్తాడంటే, మిమ్మును ఆయన బోధిస్తాడు. ఆయన బోధలో మనల్ని స్థిరపరుస్తాడు. ఆయన బోధలో మనల్ని నడిపిస్తాడు. ఆయన బోధలో మనల్ని బలపరుస్తాడు. ఆయన బోధలో మనలను ఆయన పరలోక రాజ్యానికి సిద్ధపరుస్తాడు. ఆయన బోధలు మనకు అర్థం కావు ఒక్కొక్కసారి. ఎప్పుడు అర్థం కావో చెప్పనా? కొన్ని పర్యాయాలు వాక్యం అర్థం కాదండి. ఎందుకు అర్థం కాదంటే, ఒక్కొక్కసారి మనం పరిశుద్ధాత్మతో నింపబడిన వారంగా ఉండం. వాక్యము చాలా లోతైన భావాలతో రాయబడింది. ఈ వాక్యాన్ని ఎవరు రాశారండి? పరిశుద్ధాత్ముడే 40 మంది చేత వ్రాయించాడు. అంటే దీని రైటర్ పరిశుద్ధాత్ముడే. ద స్క్రిప్ట్ ఈజ్ రిటన్ బై హోలీ స్పిరిట్. కానీ మనుషుల్ని దేవుడు వాడుకున్నాడు అంతే. ఇప్పుడు ఆ రాసినటువంటి పరిశుద్ధాత్మ దేవుడే సేవకుల్లో నుండి విశ్వాసతో మాట్లాడతాడు. విశ్వాసతో మాట్లాడుతున్నప్పుడు విశ్వాసి పరిశుద్ధాత్మతో నింపబడిన వాడుగా వాక్యాన్ని వింటే ఆ వాక్యము మనకు అర్థమయ్యేటట్లు పరిశుద్ధాత్ముడు చేస్తాడు. దేవునికి స్తోత్రం. మీకు మంచి ఉదాహరణ చెబుతారు, జాగ్రత్తగా వినడానికి ప్రయత్నించాను. వాక్యము చదువుతున్న వారందరికీ వాక్యం అర్థం కాదండి. ఎవరికి వాక్యం అర్థం అవుతుందంటే, ఎవరైతే పరిశుద్ధాత్మ సహాయాన్ని తీసుకుంటారో, ఎవరైతే పరిశుద్ధాత్మతో నింపబడతారో వారికే వాక్యం అర్థం అవుతుంది. చాలామంది వాక్యాన్ని చదువుతూ ఉంటారు. సంఘ వ్యతిరేకులు వాక్యం చదువుతూ ఉంటారు. సంఘంలోనికి వ్యతిరేక శక్తులు కూడా వాక్యం మనకంటే ఎక్కువ వాళ్ళు చదువుతూ ఉన్నారు. వాళ్ళు చదివితే ఏమంటారు తెలుసా? మీ వాక్యులు తప్పులున్నాయి, వాక్యులు అది తప్పు ఉంది, వాక్యులు ఇది తప్పు ఉంది, అలాగుంది ఇలాగుందని వాళ్ళు చాలా కబుర్లు చెబుతూ ఉంటారు. ఈ మధ్యకాలంలో ఒక ఆయన కూడా ఈ మాట చెబుతూ ఉన్నాడు, బైబిల్లో తప్పులున్నాయి, అందులో మీరు బాగా వెంబడించేటువంటి పౌలు గారి అబద్ధికుడు అన్నాడు. ఎందుకు అబద్ధికుడయ్యా అంటే, ఆయన పెద్ద రహస్యం చెప్పాడు. ఏంటి ఆ రహస్యం అంటే, అపోస్తలుడైన పౌలు 3 చోట్ల 3 విధాలుగా మాట్లాడతాడు. ఒక చోట అంటాడు నేను యూదుడను అంటాడు. రెండవ చోట అంటాడు నేను బెన్యామీనీయుడును అంటాడు. మూడవ చోట అంటాడు, ఒక చోట అంటాడు నేను రోమా పౌరసత్వాన్ని కలిగిన వాడిని అంటాడు. ఈ ముక్కలు అట్టుకుని 3 పక్కలు అట్టుకుని అంటాడు నేను పౌలు గారు అబద్ధికుడు, ఈయనకి అబద్ధం ఆడటమే ఇష్టం, ఈయన అబద్ధానికి జనకుడు, మీరు అబద్ధికుడిని మీరు ఫాలో అవుతున్నారు, ఆయన చెప్పిన మాటలు పెట్టినారు మీరు అని చెప్పడం మొదలెట్టాడు. ఆయనకి ఎందుకు ఈ మాటలు అర్థం కాలేదు అంటే, అతడు చదువుతున్నాడు కానీ ఈ మాటలు అతనికి అర్థం కాలేదు. ఎందుకు అర్థం కాలేదంటే, అతడు పరిశుద్ధాత్మతో నింపబడినవాడు కాదు, అతనికి పరిశుద్ధాత్మ సహాయము లేదు. మరి ఏంటి దాంట్లో ఉన్న అర్థం అంటే, అది పరిశుద్ధాత్మను పొందుకున్న వాడికి అర్థమవుద్ది. మీకు జాగ్రత్తగా 3 విషయాలు చెప్తాను చూడండి. ఒకటి, పౌలు గారు అంటాడు నేను యూదులను అంటాడు. యూదులు అంటే యూదా దేశానికి చెందినవాడు. యూదా దేశం అంటే ఇశ్రాయేలులు ఎంతమంది అండి? మొత్తం ఎన్ని గోత్రాలు? 12 గోత్రాలు. ఈ 12 గోత్రాలు 2 రాజ్యాలుగా విడిపోయారు. 10 గోత్రాలేమో ఇశ్రాయేలీలు, 2 గోత్రాలేమో యూదా దేశం. యూదా దేశంలో ఎన్ని గోత్రాలు ఉన్నాయి? 2 గోత్రాలు ఉన్నాయి. ఇశ్రాయేల్ దేశంలో ఎన్ని గోత్రాలు ఉన్నాయి? 10 గోత్రాలు ఉన్నాయి. నేను యూదుడను అంటే దాని అర్థం ఏంటంటే నేను యూదా దేశానికి చెందినవాడును అని అర్థం. నేను బెన్యామీనీయుడును అన్నాడు. రెండవది, బెన్యామీను అంటే యూదా దేశంలో ఉన్నటువంటి 2 గోత్రాలలో ఒక గోత్రమైన బెన్యామీను గోత్రానికి చెందినవాడను అని అర్థం. అప్పుడు మూడవది ఏమంటాడు ఆయన? నేను రోమీయుడను అంటాడు. రోమీయుడను అంటే అర్థం ఏంటంటే, యూదా దేశం అప్పుడు యూదా దేశంగా లేదు. యూదా దేశము
పౌలు గారు వచ్చేసరికి ఏమైపోయిందంటే యూదా దేశమంతా కూడా రోమా పరిపాలన కిందకి వెళ్ళిపోయింది. రోమా పరిపాలిస్తుంది. ఇప్పుడు రోమా పరిపాలిస్తుంది కనుక, రోమా ప్రభుత్వం పరిపాలిస్తుంది కనుక రోమా ప్రోవిన్స్ కింద ఉన్న వారందరికీ రోమా పౌరసత్వాన్ని ఇస్తుంది. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకటి, అతడు యూదా దేశానికి చెందినవాడు, యూదా దేశంలో బెన్యామీను గోత్రానికి చెందినవాడు, యూదా దేశం రోమా ప్రభుత్వం కింద ఉంది కనుక అతడు రోమా పౌరసత్వాన్ని కలిగి, ఇందులో తప్పేం లేదు. కానీ అతడు ఏంటంటే పెద్ద ఏదో సాధించానని పెద్ద సాధించిన వాడిగా ఆ మాట చెప్పుకున్నాడు. కానీ అతనికి పరిశుద్ధాత్మ సహాయం ఉంటుంటే, పరిశుద్ధాత్ముడు అతనికి సహాయం చేస్తుంటే ఖచ్చితంగా అతనికి వాక్యము అర్థమయ్యేది. దేవునికి స్తోత్రం. అందుకని వాక్యం వినేటప్పుడైనా, వాక్యాన్ని ధ్యానం చేసేటప్పుడైనా, వాక్యం చదివేటప్పుడైనా ఏదో సాధారణమైన మనుషులు వచ్చినట్లుగా, ఏదో సీరియల్కి వెళ్ళేటప్పుడు వచ్చినట్లుగా, లేకపోతే ఏదో సినిమా చూడటానికి వెళ్ళి వచ్చినట్లుగా, లేకపోతే ఏదో పిచ్చాపాటి మాట్లాడుకోవడానికి వెళ్ళి వచ్చినట్లుగా మనం శుభ్రంగా బయలుదేరి వచ్చేయటం కాదు. వచ్చే ముందు మనం ఏం చేయాలంటే, ప్రభువా నాతో మాట్లాడు, నీ వాక్యం నాకు అర్థమయ్యేటట్లు చేయండి నాయన, అర్థం చేసుకునే మనస్సు నాకు ఇవ్వండి నాయన, నీ ఆత్మతో నన్ను నింపండి ప్రభువా అని ప్రార్థన చేసి రావాలి. అలా ప్రార్థన చేసుకుని ప్రభు సహాయాన్ని తీసుకుని వస్తే ఇక్కడ సేవకుడు చెప్పే ప్రతి మాట మనకి చక్కగా అర్థమవుతుంది. అర్థమైన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలు జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ పరిశుద్ధాత్ముడు చేసేటువంటి రెండవ పని, మొట్టమొదటిది మనం సత్యములోనికి నడిపిస్తాడు. రెండవలో సత్యములో నడిపించడానికి ఆయన చేసే పని, మనం నడిపించడానికి, మనం బలపరచడానికి, మనం స్థిరపరచడానికి ఆయన చేసే పని ఏంటంటే ఆయన బోధిస్తాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. ఇక మూడవ పని, ఆ పరిశుద్ధాత్ముడు చేసేటువంటి మూడవ పని ఏంటో మనం నేర్చుకుందాం. చూడండి 14వ అధ్యాయము 26వ వచనంలోనే రెండవ మాటను మనం చదువుకుందాం. బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును. దేవునికి స్తోత్రం చెబుతాం. యేసుక్రీస్తు ప్రభుల వారు అనేక పర్యాయాలు అనేక విషయాలు చెప్పాడు శిష్యులకి. చెప్పినప్పుడు వాళ్ళకి ఆయన బోధించినప్పుడు వాళ్ళకి అర్థమయ్యేది కాదు. అర్థమవడం అంటే మనసులో పెట్టుకునేవారు అంతే. ఈ మాట ఇక్కడ ఎందుకన్నాడు ఈయన అని అర్థమయ్యేది కాదట. కానీ ఆ మాట వాళ్ళకి ఎప్పుడు అర్థమయ్యేదంటే ఆయన చెప్పిన పని జరిగినప్పుడు వారికి అర్థమయ్యేదట. దేవునికి స్తోత్రం చెబుదాం. అంటే ఎప్పుడు ఎందుకు అర్థమయ్యేదంటే దేవాతి దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పినటువంటి బోధ ఆ సందర్భాన్ని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేసేవాడంటే జ్ఞాపకం చేసేవాడు. ఇదిగో పలానాసారి యేసు ప్రభు వారికి మాట చెప్పాడు కదా, ఇదిగో ఇలా జరిగింది చూడు అని జ్ఞాపకం చేస్తే అప్పుడు యేసు ప్రభులు వారికి బాగా అర్థమయ్యేవాడట. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ప్రభునందు ప్రియ సజీవ స్వరం అనేటువంటి యొక్క వర్తమానాన్ని వింటున్నటువంటి మీ అందరికీ ప్రభునాన్ని బట్టి శుభాలు. మీ గృహాలలో మీతో కలిసి ఈ విధంగా ప్రభువును ఆరాధించడానికి ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రతిదినం మీరు వీక్షిస్తున్న ఈ వర్తమానాలను బట్టి మీరు ఆశీర్వదింపబడుతున్నారని మేమెంతగానో ప్రభునందు ఆనందిస్తూ ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. మీరు ఇస్తున్నటువంటి ప్రతి మెసేజ్, లేకపోతే మీరు ఇస్తున్నటువంటి ఈ యొక్క ప్రోత్సాహం దేవుని పనులు మమ్మల్ని ఎంతగానో బలవంతులు చేస్తూ ఉంది. కనుక మీరు ఈ వర్తమానాల చేత ఆశీర్వదింపబడుతున్నట్లయితే ఇంకా అనేక మందికి ఈ వర్తమానాల్ని పరిచయం చేయండి. అలాగే ఈ వర్తమానాల చేత మీరు ఆశీర్వదింపబడుతున్నట్లయితే తప్పనిసరిగా ఈ యొక్క పరిచర్యలో మీ వంతు సహకారాన్ని, భాగస్వామ్యాన్ని పంచుకోవాలని ప్రభు పేరట మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. చాలామంది అడుగుతూ ఉన్నారు, అయ్యా మేము ఈ పరిచర్యలు ఎలా పాలుభాగస్తులం కావాలి అని. చాలా సంతోషం. దేవుడు మీకు ఇచ్చిన భారాన్ని బట్టి ప్రభునందు ఆనందిస్తూ ఉన్నాను. తప్పనిసరిగా మీరు కూడా మాతో కలిసి ఈ యొక్క సత్య సువార్తను, ఈ యొక్క ఆత్మీయమైన వర్తమానాలను అనేక మందికి అందించటంలో మీ వంతు కూడా ఖచ్చితంగా సహకారాన్ని అందించవచ్చు. కనుక ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లకి ఖచ్చితంగా ఫోన్ చేయండి. తగినటువంటి ఆలోచనలు, సలహాలు, ఎలాగో మీరు ఈ పరిచర్యలో బాల్య భాగస్తులు కాగలరో మేము మీకు తెలియపరుస్తాం. అలాగే మీరు ఈ వర్తమానాల చేత ఆశీర్వదింపబడుతున్నట్లయితే, ఒకవేళ మీరు ఇప్పటి వరకు ఏ సంఘానికి వెళ్ళని వారైతే, ఏ మందిరానికి అటెండ్ కాని వారైతే తప్పనిసరిగా మిమ్మల్ని మా మందిరానికి
మా సహవాసానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. చక్కని అపోస్తుల యొక్క బోధ, ఆత్మీయమైనటువంటి ఆరాధన, ప్రేమతో కూడినటువంటి సహవాసము, చక్కని ప్రేమతో కూడినటువంటి ఆదరణ సంఘాల్లో సంఘం ద్వారా పొందడానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు ఏకదం మందిరాల్లో ఆల్రెడీ మందిరాల్లో కట్టబడి ఉన్నట్లయితే తప్పనిసరిగా ఆదివారపు ఆరాధన మందిరంలో జరిగేటువంటి కూడికలలో పాల్గొనటం మానేయదు. తప్పనిసరిగా మీ మందిరాల్లో బలవంతులై శ్రేష్ఠులై దేవుని పనులు బలవంతులుగా ఎదగాలని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఒకవేళ ఎక్కడా మీరు పరిచర్యలో ఏ పరిచర్యకు ఏ సహవాసానికి ఒకవేళ మీరు అట్టుకట్టి ఉండకపోతే, ఏ సహవాసంలో మీరు పాలిభాగస్తులుగా ఉండకపోతే తప్పనిసరిగా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. మన పరిచర్యల ద్వారా ఇంకా అనేకమైనటువంటి పరిచర్యలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి నెల అనాథల పరిచర్య చేస్తూ ఉన్నాం. ఈ అనాథల పరిచర్యలో చాలామంది యవన బిడ్డలు తమ యవన కాలంలో తమ యొక్క భర్తలను కోల్పోయిన వారు ఉన్నారు. అలాగే చిన్న చిన్న పిల్లలు పెట్టుకుని వారు పోషిస్తున్న వారు ఉన్నారు. వారిని పోషించడానికి దేవుడు మాకు ఇచ్చినటువంటి ఆలోచన బట్టి ప్రతి నెల కొంత సహాయాన్ని చేస్తున్నాం. ఇంకా ఆ సహాయాన్ని అనేక మందికి పంచాలని ఆశపడుతూ ఉన్నాం. ఇలాంటి దేవుని పరిచర్యలో మీరు కూడా మీ యొక్క సహకారాన్ని ప్రేమతో అందించవచ్చు. అలాగే ప్రతి నెల సెకండ్ సాటర్డే మన మందిరంలో చిన్న పిల్లల ప్రోగ్రాం జరుగుతుంది. ఇది ప్రతి నెల జరుగుతూ ఉంది. మీరు కూడా మీ పిల్లలు దేవునిలో ఆత్మీయంగా బలపడాలని ఆశపడితే తప్పనిసరిగా మీ పిల్లల్ని ఆ యొక్క చిన్నపిల్లల ప్రోగ్రానికి, కింగ్డమ్ చిల్డ్రన్స్ అనేటువంటి ప్రోగ్రానికి మీ పిల్లలు కూడా ప్రోత్సహించండి. తప్పనిసరిగా పంపించండి. ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకు చక్కని పాటలు, చక్కని కథలు, చక్కని ఆరాధన, దైవభక్తి, అలాగే విశ్వాసంలో వారిని బలపరచడానికి ఎంతో మేము తోడ్పడుతూ ఉన్నాం, వారిని బలపరుస్తూ ఉన్నాం. అది మీ పిల్లలకు ఆత్మీయంగా బలపడడానికి, విశ్వాసాలు బలపడడానికి ఎంతగానో దోహదం చేస్తూ ఉంది. తప్పనిసరిగా ఈ పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్తులై ఉండాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. అలాగే ఇండియా ప్రేయర్ లీగ్ అనేటువంటి ఒక ప్రార్థనా సహవాసాన్ని నడిపిస్తూ ఉన్నాం. మిమ్మల్ని కూడా ప్రేమతో ప్రార్థనా సహవాసంలోనికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. తప్పనిసరిగా మీరు ఫోన్ చేయండి, తగిన విషయాలన్నీ మీతో పంచుకుంటా. అలాగే మీరు ఒకవేళ యూట్యూబ్ ద్వారా వాక్యాన్ని విన్నట్లయితే, ఒకవేళ ఈ వాక్యం ద్వారా, ఈ వర్తమానాల ద్వారా మీరు ఆశీర్వదింపబడిన వారైతే ఖచ్చితంగా ఈ యొక్క వర్తమానాలు అనేక మందికి పరిచయం చేయండి. ఈ యొక్క వర్తమానాలని మీరు అనేక మందికి పరిచయం చేసి ఈ యొక్క పరిచర్యలో మీరు కూడా తప్పనిసరిగా పాలుభాగస్తులు కావాలని, పరిచర్యలో మీరు కూడా తప్పనిసరిగా చేతులు కలిపి దేవుని యొక్క రాజ్య వ్యాప్తిలో ప్రయాసలో మీరు కూడా మాతో కలిసి రావాలని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు రావాలి అనుకుంటే తప్పనిసరిగా మీ విషయాలు మాకు తెలియపరచండి. మీ కొరకు, మీ కుటుంబాల కొరకు, మీ బిడ్డల కొరకు మేము అనునిత్యం ప్రార్థన చేస్తున్నాం. ప్రభు కృప మీకును, మీ కుటుంబాలకును, మీ బిడ్డలకును ఎలా తోడే ఉండి మిమ్మల్ని స్థిరపరిచి ఆదరించును గాక. ఆమేన్.